అందరికీ నమస్కారం. నా పేరు గారచిన్నారావు. టూ డేస్ దగ్గరైతే ఈరోజు చాలా క్లియర్ కట్ గా సేఫ్ షాప్ బిజినెస్ లో జాయినింగ్ దగ్గర నుంచి డైమండ్ దాకా ఎవరెవరు ఏ పనులు చేయాలి, వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. సో మరి ఈరోజు ఎవరి బాధ్యతలు ఏంటి అనేది తెలుసుకోవడం వల్ల వాళ్ళ వాళ్ళ బాధ్యతలు అంటే కర్తవ్యాలు, విధులు అవన్నీ తెలుసుకోవడం వల్ల అవి పక్కగా ఫాలో చేసి డైమండ్ ప్రాసెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇవన్నీ చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ను. ఎస్ సో మచ్. ముందుగా ఎస్ మా ముందుగా ఏం చేయాలో తెలుసుకోవాలంటే ముందుగా నోట్ చేసుకోవాలి, రాసుకోవాలి. సో కంపల్సరీగా చేయాలి. ఎవరైనా అబ్సెంట్ అయిన వాళ్ళకి కూడా, ఈ జూమ్ రాని వాళ్ళు కూడా ఈ వీడియో పంపించేసి మళ్ళీ వాళ్ళు రాసుకొని ఫాలో అయ్యేలా అవుతున్నారు లేదో కూడా చూసుకోవాలి. ఓకే, క్లియర్? రెడీనా? ఎస్ఆర్నో. రైట్. ఎస్ ఎస్ మా సో రైట్, ముందుగా సేఫ్ షాప్ లో జాయిన్ అయినాక, అంటే నేను జాయిన్ కాకముందు ప్రాసెస్ చెప్పలేదు, జాయిన్ అయిన తర్వాత ఏ వ్యక్తి ఏ పనులు చేయాలో చెప్తున్నాను. సో ఈ విషయాలు చాలా క్లియర్గా చెప్తాను, రాసుకోవాలి. ఫస్ట్ ఈ రోజే సేఫ్ షాప్లో జాయిన్ అయ్యాం, ఈ రోజే జాయిన్ అయ్యాం. మీరందరూ కూడా ఈ పనులు ఉన్నాయా లేదో కూడా చెక్ చేయండి. ఒకవేళ మీరు ఇంతకుముందు జాయిన్ అయినా కూడా ఇప్పుడు నేను చెప్పిన పనులు చేస్తున్నారు లేదనేది కూడా చూడండి. సో ఈ రోజే సేఫ్ షాప్లో జాయిన్ అయ్యాము. ఫస్ట్ మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మీరు సేఫ్ షాప్ గురించి లెర్నింగ్ చేయాలి. లెర్నింగ్, ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి లెర్నింగ్ చేయాలి. లెర్నింగ్ అంటే ఏంటంటే, మీకు ఎఫ్ఐఎం అనేది ఒకటి మీ అప్లైన్ చెప్తారు. ఒకవేళ మీ అప్లయన్స్ మీకు ఎఫ్ఐఎం చెప్పకపోతే ఎఫ్ఐఎం అంటే ఏంటో తెలుసుకోండి, ఎఫ్ఐఎం గురించి. నెక్స్ట్ అదే విధంగా 7 days లెర్నింగ్ కోర్స్, 7 days లెర్నింగ్ కోర్స్ గురించి కూడా తెలుసుకోండి. 7 రోజులు ఏం చేయాలనో అనేది ఒక కోర్స్ ఉంది, ఆ కోర్సు గురించి తెలుసుకోండి, అది నేర్చుకోండి. నెక్స్ట్ మూడోది ప్లాన్ ఫోల్డర్, లిస్ట్ బుక్, వీటిని టూల్స్ అంటారు, టూల్స్ తీసుకోండి. ఎఫ్ఐఎం, 7 days లెర్నింగ్ కోర్సు, టూల్స్, ఈ మూడు మీ బాధ్యతలు. నాలుగోది జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మొబైల్లో, జూమ్ యాప్. ఐదోది ఈ ప్రతిరోజు వరుసగా కంటిన్యూగా మీరు ఏం చేయాలంటే జూమ్ క్లాస్లోకి అటెండ్ అవుతుండాలి. లెర్నింగ్ తీసుకోండి. ఫస్ట్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ జాయిన్ అయిన వ్యక్తి చేయాల్సిన పని. ఆ తర్వాత 7 days లెర్నింగ్ కోర్స్ తీసుకున్న ప్రాసెస్లోనే డ్రీమ్స్ రాస్తారు. 6వ పాయింట్, డ్రీమ్స్ రాస్తారు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి. డ్రీమ్స్ రాసినాక డ్రీమ్ బోర్డు కూడా ఇంట్లో పెట్టుకుంటారు, డ్రీమ్ బోర్డు కూడా. ఆ తర్వాత లిస్ట్ రాస్తారు, మీకు తెలిసిన ఫ్రెండ్స్ లిస్టు, ఫ్యామిలీ మెంబర్స్ లిస్టు, కొలీగ్స్, రకరకాల వ్యక్తుల లిస్ట్ ఎలా రాయాలో మీకు అప్లై చెప్తారు, దాని ప్రకారం లిస్ట్ రాయాలి. ఆ తర్వాత మీ ఏరియాలో ఏ స్టెప్ ట్రైనింగ్ జరిగింది, ఆ ఏ స్టెప్ ట్రైనింగ్కి మీరు హాజరు కావాలి. సండే వెన్యూ జరిగింది, సండే వెన్యూకి హాజరు కావాలి. ముందు లెర్నింగ్ తీసుకోండి. మీరు కొత్త వాళ్ళకి తీసుకురావాలి, కొత్త వాళ్ళకి చెప్పాలా, ఈ టెన్షన్స్ వద్దు. ముందు ఒక వారం రోజుల పాటు జాయిన్ అయినాక కంప్లీట్గా లెర్నింగ్. లేదు నాకు 2 రోజుల్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసేస్తానంటే 2 రోజుల్లో చేసేసాయి. ఈ 2 రోజుల్లోనే పక్కా లెర్నింగ్ తీసుకోవాలి. ఇది జాయిన్ అయిన వ్యక్తి మొట్టమొదటి చేయాల్సిన పనులు. ఈ పనులు మీరు చేయకపోతే ఇప్పుడు చేయండి అట్లీస్ట్. సో ఇలా ఫస్ట్ జాయిన్ అయిన వ్యక్తి లెర్నింగ్ తీసుకోవాలి. తీసుకున్నాక జాయిన్ అయిపోయావు, నువ్వు ఒక ఫ్రెషర్ లీడర్వి, వర్క్ స్టార్ట్ చేస్తావు. వర్క్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ ఇక్కడ మెంటల్గా ఒకటి ఫిక్స్ అయిపో. ఈ బిజినెస్ గురించి ఇక్కడ చుట్టుపక్కల ఎవరికి తెలియదు, మన అన్నదమ్ములు తెలియదు, మన బంధువులు తెలియదు, మన చుట్టాలు తెలియదు, ఎవరికి తెలియదు. ఇది మనకే తెలుసు, మనకు మాత్రమే తెలుసు. ఈ బిజినెస్ లో మనమే సక్సెస్ అవుతామని మనకు తెలుసు. కాబట్టి ఎదుటోళ్ళు ఎస్ అన్ని నో అన్ని ఏమన్నా కానీ మనం మాత్రం ఒకటే ఫిక్స్ అవ్వాలి. ఎప్పుడు ఎవరి మాటలకి కంగారు పడద్దు, నెగిటివ్ అవ్వద్దు. ఈ బిజినెస్ జనాలకు తెలియదు, తెలియ చెప్పడం మన పని. రిజెక్షన్ హ్యాండ్లింగ్, వేరే వాళ్ళు నో అంటారు, వాళ్ళు ఎస్ అని పెట్టడం మన పని. కాబట్టి ఈ ప్రాసెస్ లో డిసప్పాయింట్ అవ్వద్దు. డీడీ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవడం, డీడీ రాకపోతే డిసప్పాయింట్ అవడం ఏది చేయదు. వాడు ఎస్ అన్నాడా, డీడీ వచ్చిందా హ్యాపీ, మళ్ళీ ఇదే ప్రాసెస్, నువ్వు ఏం నేర్చుకున్నావు అది నేర్పించాలి. లేకపోతే నో అన్నాడా, నో అంటే నెక్స్ట్ ఆప్షన్ వేరే చోటుకి వెళ్ళిపోవాలి, వేరే వాళ్ళకి చెప్పాలి. కానీ అతను నో అన్నాడని చెప్పేసి మనం డిసప్పాయింట్ అవ్వదు. సో ఎక్కువ మంది నో ఎందుకు అంటారంటే, ఒక 150 లిస్ట్ రాసావు అనుకోండి, 150 లిస్టులో నువ్వు ఫోన్లో చాలా మందికి ఇన్విటేషన్ చేస్తావు, నువ్వు చాలా మందికి సింపుల్ సింపుల్ గా చెప్తా ఉంటావు, లేదా వాయిస్ ఏదో ఒకటి వాట్సాప్ లానో స్టేటస్ ద్వారానో నువ్వు సేఫ్ షాప్ లో చేరినట్టు తెలిసిపోయింది వాళ్ళకి. నువ్వు ఒక బిజినెస్ ఉంది, ఒక ఆపర్చునిటీ ఉంది అని చెప్పగానే ఆహా ఇదేంటి దీంట్లో చేరావు అనే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లాగుతారు వాళ్ళు. జస్ట్ ఫోన్ కాల్ ద్వారా ఆ 150 మందిలో ఒక 50 మంది నో చెప్పేస్తారు. నాకు ఇప్పుడు టైం లేదులే, నాకు కుదరదులే, నాకు అవ్వదులే
అంటే ఈ 50 మంది నో చెప్పగానే కంగారు పడద్దు. 150 లిస్ట్ రాసావు, 50 పోయారంటే ఇంకా 100 ఉంటారు. ఆ 100 మందికి కూడా నువ్వు టైం తీసుకొని నువ్వు ప్లాన్లు చెప్పిస్తే 100 మందిలో 80 మంది నో అంటారు. 80 మంది నో అంటారు. నో అంటే డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకు నో అంటారంటే ఆ 80 మందిలో సగం మంది ఈ బిజినెస్ లో ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల, రకరకాల కంపెనీలు చేయడం వల్ల, వేరే వేరే మల్టీ లెవెల్ మార్కెటింగ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బుర్రలో ఉండి వాళ్ళు నో అనేస్తారు. వాళ్ళు ఇప్పుడు నో అన్నా రేపొద్దున నీ సక్సెస్ చూసి అప్పుడు వస్తారు, మళ్ళీ నిన్ను టెస్ట్ చేస్తున్నారు. ఇది నడవదులేని ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ వ్యక్తులు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఫాలోఅప్ లో రావచ్చు, నెక్స్ట్ ఇంకో అప్లైన్ ఫాలోఅప్ ఏదో ఒక టైంలో రావచ్చు వాళ్ళు, ఆ 40 మెంబర్స్. సో ఇంకో 40 మెంబర్స్ ఉన్నారు కదా, 80లో 40 మంది వాళ్ళు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండేది. బట్ ఇంకో 40 మంది ఉన్నారు కదా, వాళ్ళు నువ్వు ఎంత సక్సెస్ అయినా రారు. ఇప్పుడు ఈరోజు నేను డైమండ్ అయిపోయాను, పెద్ద పొజిషన్ లో ఉన్నాను, అన్ని ఉన్నాయి అచీవ్మెంట్స్. బట్ ఈ రోజు కూడా నేను చాలా మందికి నేను చెప్పిన వాళ్ళు రావరు. ఎందుకు రారంటే వాళ్ళకి నేను ఎదగడమే ఇష్టం లేదు, నా డెవలప్మెంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు నా ఎదుగుదల ఇష్టపడక వాళ్ళ నా దగ్గర జాయిన్ అయ్యాల. స్టార్టింగ్ లో వాళ్ళు ఎలా నన్ను బ్లేమ్ చేసేవాళ్ళు అంటే, అరే మామ ఇదంతా నీకు అవసరమా, సో ఇదంతా రిస్క్, నేను ఆల్రెడీ చేసి వచ్చాను చూసి వచ్చాను అని నాకు కూడా కన్ఫ్యూజన్ చేశారు. ఆ కన్ఫ్యూజన్ వల్ల నేను కూడా కొంచెం కంగారు పడ్డా స్టార్టింగ్. తర్వాత బిజినెస్ లో ట్రైనింగ్లు మీటింగ్లు డిషాకి వచ్చిన తర్వాత అప్పుడు నాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. సో ఇది నెంబర్ 1 బిజినెస్, దీంట్లో పవర్ఫుల్ గా మనం చేయాలి. చేసి ఆగిపోయిన వాళ్ళను, చేయలేక వదిలేసిన వాళ్ళను, రకరకాల మనుషులను బట్టి మనం ఈ బిజినెస్ లో మనం ముందుగా వెళ్ళకూడదు, నెగిటివ్ గా అవ్వకూడదు. మనం ఫిక్స్ అవ్వాలి, మనం పని చేస్తే డబ్బులు వస్తాయి, ఏ పని చేసినా డబ్బులు వస్తాయి. అలానే ఇక్కడ కూడా సేఫ్ షాప్ చేస్తే డబ్బులు వస్తాయి, ఏ పని చేయకపోతే డబ్బులు ఎక్కడ రావు. సో మరి ఇక్కడ కూడా అంతే, సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తాం, అది పర్ఫెక్ట్ గా చేయాలి. సో ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. 40 మంది ఏమో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది, 40 మంది రారు, నువ్వు ఎంత ఎదిగినా రారు. నువ్వు కార్లు కొన్నా, ఇల్లులు కొన్నా, ఏం కొన్నా కూడా రారు. సో కాబట్టి ఈ 80 మంది నో అన్నప్పుడు కంగారు పడదు, 20 మంది ఎస్ అంటారు. ఆ 20 మంది ఎస్ అన్న వాళ్ళు కూడా 10 మంది సైన్అప్ చేసి వదిలేస్తారు. ఈ రోజు ఇప్పుడే సైన్అప్ చేస్తారు, తెల్లారి డీటెయిల్స్ అంటారు, తెల్లారి పట్టుకెళ్ళి మళ్ళీ ఎవరో ఒకరితో డిస్కస్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళు ఆగిపోతారు. సో కాబట్టి ఈ విషయాల్లో కూడా చాలా క్లారిటీగా ఉండాలి. సో కొంతమంది అలా కూడా సైన్అప్ చేసి ఆగిపోయినా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాదు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. సైన్అప్ డబ్బులు వెనక్కి ఇవ్వడం, డీడీ డబ్బులు వెనక్కి ఇవ్వడం ఇలాంటివి జరగవు. సో ఈ విషయాలు ముందే చెప్పి తీసుకోవాలి. సైన్అప్ చేసినప్పుడు కూడా ఒక వీడియో తీసుకోవాలా, డీడీ ఇచ్చినప్పుడు కూడా ఒక వీడియో తీసుకోవాలా. సో అలా మనం ప్రాసెస్ చేయాలి. సో ఆ తర్వాత 10 మంది డీడీ ఇస్తారు, 10 మంది డీడీ ఇచ్చిన వాళ్ళు కూడా 10 మంది పని చేయరు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఈ లెర్నింగ్ ప్రాసెస్ సరిగ్గా చేయకపోవడం వల్ల, సింపుల్ సింపుల్ డిస్కషన్ చేయడం వల్ల వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇతన్ని నెగిటివ్ చేసి పడేస్తాడు. నెగిటివ్ చేయగానే ఇతను కంగారు పడిపోతాడు. ఇక అయ్యో నేను అనవసరం జాయిన్ అయ్యాము, అనవసరంగా డబ్బులు కట్టానేమో అని నెగిటివ్ అయిపోయి మనిషి ఏమైపోతాడంటే కంగారు పడిపోయి, అమ్మో నా డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినేమో, వృధా అయిపోయినేమో, అనవసరంగా వాళ్ళు వచ్చి నన్ను మోసం చేశారు అనుకుంటారు. ఎందుకు, వీళ్ళ అన్నో తమ్ముడో బావో బామర్దో ఎవడో ఒకడో వచ్చి ఇతన్ని నెగిటివ్ చేసి పడేస్తాడు కదా. ఈ బిజినెస్ గురించి వాళ్ళకి తెలియదు కదా. ఈ బిజినెస్ ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే, దీంట్లో ఎడ్యుకేషన్ సంబంధం లేదు, చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, అనుభవంతో పని లేదు. ఎవరైనా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. ఒక పవర్ఫుల్ యొక్క బిజినెస్ గురించి వాళ్ళకి అవగాహన లేక వాళ్ళని మాట్లాడేస్తారు. సో నీతో పాటు నిలిచే వాళ్ళు 2 ముగ్గురు ఉంటారు. ఆ 2 ముగ్గురు చాలు నువ్వు డైమండ్ అవడానికి. సో ఈ విధంగా నువ్వు ఫస్ట్ ఒక ఫ్రెషర్ లెవెల్లో సో ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. ఎవరు నాతో పాటు ఉన్నా, ఎవరు లేకపోయినా నేను నిలబడి పనిచేస్తాను, నేను ఉంటాను, నేను 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడతాను, నేను డైమండ్ అవుతాను అని ఒక కమిట్మెంట్ తీసుకునే విధంగా మీరు తయారవ్వాలి. ఫ్రెషర్ లీడర్స్ కొత్తగా చేరినాడు ఈ పనులు చేయడానికి రెడీనా? ఎస్ఆర్ నో? ఎస్ మోర్. ఎస్ఆర్ నో? ఎస్ మోర్. సో ఈరోజు జాయిన్ అయిపోయారు, ఎస్ నో ఏదో ఒకటి జరిగింది. సో నో ప్రాబ్లం, ఒక వారమో 2 వారాలకో నీ కింద ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇద్దరు ఇద్దరు జాయిన్ అయితే చాలు, మీకు స్లాబ్ 1 అంటారు, 2400 చెక్ వచ్చేసింది మీకు. ఫస్ట్ టైం 400 బోనస్ వచ్చింది, లెఫ్ట్ రైట్ అయినందుకు 2000, మొత్తం 2400 మీకు చెక్ వచ్చింది. రావటం సో మీకు సూట్ ఒకటి వచ్చింది, ఆ సూట్ బయటకు తీయండి ప్యాకేజ్ నుంచి. ఆ సూట్ డ్రెస్ కూడా కుట్టించుకోండి మంచిగా. సూట్ నువ్వు చదువు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏ పని చేసినంత ముందు ఎలాంటి వర్క్ అయినా ఇది మంచిగా సూట్, మంచిగా టై కన్నా మంచిగా ఒక డైమండ్ లుక్ లోకి చేయాలి. ఇక నువ్వు స్లాబ్ ఉన్నాయంటే నీ డ్రెస్ కూడా వచ్చేసారు, అది నువ్వు పక్కాగా చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ అచీవ్మెంట్ చేయాలి. ఈ పని చేయడానికి మీరు పక్కాగా నిలబడి ఉండాలి. సో స్లాబ్ 1 రికగ్నేషన్ వెన్యూ హాల్లో ఆ వారమే జరుగుతుంది వాళ్ళకి. ఆ వారంలోనే ఆ వెన్యూ హాల్లో కావచ్చు, ఆ జరిగిన ప్రాంతాల్లో కావచ్చు, పక్కాగా మరి రెడీ అయిపోవాలి. రెడీనా ఈ విషయాలు చేయడానికి? ఎస్ఆర్ నో? డ్రెస్ కోడ్ కుట్టించుకుంటా ఫస్ట్ అచీవ్మెంట్ చేయడానికి
డ్రెస్ కోడ్ కోసం రెడీనా మీ టీంలో? లేకపోతే Yes. చేయించండి. చేస్తారా? Yes, ఎస్. Lord. సో నెక్స్ట్ అదే మాదిరిగా సో అలా స్లాబ్ వన్ అయ్యావు. నెక్స్ట్ నీ కింద వచ్చిన వాళ్ళని స్లాబ్ వన్ చేస్తావు, స్లాబ్ టూ చేస్తావు, ఇలా వెళ్తూ ఉంటావు. ఒక నెలలోనే మీరు కానీ ర్యాంక్ వన్ కానీ ఫినిష్ చేయగలిగితే ఒక నెలలో లెఫ్ట్ లో ఒక 10 మంది, రైట్ లో 10 మంది, లేకపోతే ఒకవైపు 7 ఒకవైపు 13, ఎలా అయినా సరే 2:1 రేషియో అయినా పర్లేదు, 1:2 రేషియో అయినా పర్లేదు. మీరు కానీ ర్యాంక్ వన్ అయితే ఒక నెలలో మీకు సూపర్ ఛార్జ్ సూపర్ ఛార్జ్ బోనస్ అని రూ. 3,000 ఎక్స్ట్రా వస్తుంది. ర్యాంక్ వన్ ఇన్కమ్ 7,000 వస్తుంది. మొత్తం 10,000 ఎక్స్ట్రా వస్తాయి వారం వారం డబ్బులు కాక. సో ఆ డబ్బులతో ఇమీడియట్ గా ల్యాప్టాప్ తీసుకోవాలి. ఏం చేయాలి? ల్యాప్టాప్. సో కొంతమంది పవర్ఫుల్ లీడర్స్, తులసి ప్రసాద్ సార్ లాంటి వాళ్ళు ఫ్రెషర్ లెవెల్లోనే ల్యాప్టాప్ కొన్నారు. ఈయన ఫ్రెషర్ లెవెల్ బెంగళూరు నుంచి పనిచేస్తున్నాడు. ర్యాంక్ వన్ కాలా ఇంకా ఈయన ఏ లెవెల్? ఫ్రెషర్. బట్ ఫ్రెషర్ లెవెల్లోనే వైఫై పెట్టించుకున్నాడు, ల్యాప్టాప్ కొన్నాడు, డైమండ్ లాగా అయిపోయాడు. అండ్ డైమండ్ అర్థమవుతుందా లెజెండ్? ఎస్ఆర్ నో? ఇలా కొంతమంది పవర్ఫుల్ లీడర్స్ ఉంటారు. సో నేను డైమండ్ అవ్వాలనుకుంటారు, ఇమీడియట్ గా ల్యాప్టాప్ కూడా చూపించండి. ర్యాంక్ వన్ దాకా అవసరం లేదు. బట్ ర్యాంక్ వన్ అయ్యాడంటే అతను ల్యాప్టాప్ లేదు అంటే అది కరెక్ట్ కాదు. ల్యాప్టాప్ లో కనెక్ట్ కూడా అవ్వాలి. జూమ్ లో ల్యాప్టాప్ లో కనెక్ట్ కూడా అవ్వాలి. నేను మిమ్మల్ని సీనియర్ లీడర్ని చూస్తున్నాను, మీరు మీ కింద వాళ్ళు చూడండి. వాళ్ళు ఏమని అనుకుంటారు, వాళ్ళు బాధపడి ఇబ్బంది పడి ఏమని కానీ, చిన్నపిల్లడప్పుడు రోగం వస్తే ఇంజక్షన్ చేస్తారు డాక్టర్, అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇంజక్షన్ చేస్తారు. వాళ్ళకి నొప్పి పుట్టింది అంటారు. ఆయన వదిలేస్తావా? ఏం చేస్తావు? రోగం తగ్గాలంటే ఏం చేయాలి? ఇంజక్షన్ చేపి ఇంజక్షన్ చేయించాలి మామూలుగా. వాళ్ళంతే అంటారు, తిట్టుకుంటారు. అన్నిటికి రెడీ అయిపోండి. నేను రెడీ అయిపోయా. నన్ను తిట్టుకుంటారు, నన్ను అట్లా అనుకుంటారు, ఇట్లా అనుకుంటారు, ఏమని అనుకోండి. నేనైతే నాతో పాటు నిలబడి ఉండే వాళ్ళని డైమండ్ చేద్దాం అనుకుంటాను. ఖచ్చితంగా ఇది ఫిక్స్. ఓకేనా? సో ఈ విధంగా ర్యాంక్ వన్కి ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే 100%. సో ల్యాప్టాప్ తీసుకోవాలి. ఇక ల్యాప్టాప్ తీసుకొని అక్కడ నుంచి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. సో మీకు వెన్యూ హాల్స్ ఎస్టాబ్లిష్ చేస్తాము అన్ని ఏరియాల్లో కూడా. ర్యాంక్ వన్ వాళ్ళకి ప్రతి వారము 5 డేటా ఫామ్స్ ఇస్తాం. ఏమిస్తామండి? 5 డేటా ఫామ్ 5 డేటా ఫామ్స్. సో రేపు ఆదివారం కోర్టు లైన్కి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మొదలైంది. రేపు ఆదివారం కోర్టు లైన్కి వచ్చిన వాళ్ళకి సో గరా శ్రీనివాస్ గారి రెస్పాన్సిబుల్ టీంలో అండ్ అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఉన్నారు, ధర్నాస్ రవి, జ్యోతి మేడం అండ్ అదేవిధంగా పాటిపల్లి సుధాకర్ సార్, వీళ్ళ రెస్పాన్సిబుల్ టీంలో రేపు కోర్ ట్రైనింగ్ ద్వారానే అక్కడే వాళ్ళకి డేటా ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం, ఆదివారం నుంచి. అర్థమవుతుంటాయి కదా? సో ఈ డేటా ఫామ్స్ ఇంకా మిగతా టీంలు అన్నింటిలో కూడా మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తూ 29 తారీఖు తర్వాత డేటా ఫామ్ లేకుండా ఒక్కళ్ళు కూడా సైన్అప్ చేయకూడదు. డేటా ఫామ్ లేకుండా 600 ఎవరు ఇవ్వద్దు. కొత్త వాళ్ళకి నేనే చెప్పేస్తున్నా. డేటా ఫామ్ లేకుండా 600 ఇవ్వమంటే ఇవ్వద్దు. ఎవరైనా అడిగారు అనుకోండి, ఇవ్వము అని చెప్పండి. అంటే చిన్నారావు గురుజీ చెప్పాడు, డైమండ్ లీడర్ చెప్పాడు, ఇవ్వము అని చెప్పండి. 600 ఎవరైనా ఇస్తే మాత్రం ఒప్పుకోరు. నేను రేపు కోర్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు చెప్తాను, నేను గ్రూప్ మీటింగ్కి వచ్చినప్పుడు చెప్తాను, మీలో ఎవరైనా 600 వితౌట్ డేటా ఫామ్ ఇచ్చారా అని అడుగుతా. మేము ఇచ్చామంటే మాత్రం వెంటనే వాళ్ళ అప్లైన్కి వాళ్ళ ముందే గట్టిగా మాట్లాడేస్తాను. డౌటే లేదు. 100% జరుగుతుంది ఇది. వితౌట్ డేటా ఫామ్ 29వ తారీఖు తర్వాత ఒక్కరు కూడా సైన్అప్ డబ్బులు తీసుకోకూడదు. రేపటి నుంచి ధర్నాస్ రవి దగ్గర, రేపటి నుంచి ఆదివారం నుంచి అండ్ జ్యోతి మేడం దగ్గర అండ్ అదేవిధంగా సుధాకర్ దగ్గర, పాటిపల్లి సుధాకర్ దగ్గర అండ్ గారా శ్రీనివాసరావు దగ్గర, అంటే బుల్లా శ్రీకాంత్, గారా శ్రీనివాసరావు దగ్గర, వీళ్ళ 2 టీంలో ఖచ్చితంగా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది రేపటి నుంచే. మిగతా టీములకి డేటా ఫామ్స్ తెప్పిస్తున్నాము. తెప్పించినాక అన్ని చోట్ల ఇంప్లిమెంట్ అయింది. ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట ఇంప్లిమెంటేషన్ జరిగింది. 29కి అన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ అయింది. నేను ఎప్పటి నుంచి ఎవరి డేటా ఫామ్స్ ఉంటాయో నేను ఇక్కడ జూమ్లో అనౌన్స్ చేస్తాను. ఓకే. సో ర్యాంక్ వన్ అండ్ అబౌవ్కి ఉదాహరణకి గారా శ్రీనివాస్ గారి టీంలో, రెస్పాన్సిబుల్ టీంలో రేపు ర్యాంక్ వన్ అండ్ అబౌవ్ వాళ్ళు ఒక 10 మంది వస్తారు. 10 మంది 10 మందికి ఒక్కొక్కరికి 5 డేటా ఫామ్స్ ఇస్తాం. ఎన్ని ఇస్తామండి? 5. అప్పుడు 15 50 డేటా ఫామ్స్ వెళ్ళిపోతాయి వాళ్ళకి. ఈ 50 డేటా ఫామ్స్ ఈ వారంలో ఫినిష్ చేసుకొని రావాలి. అంటే 50 డేటా ఫామ్స్
లేదా ఒక 20-30 డీడీలు, అంటే 50 డేటా ఫామ్స్ ఫిల్అప్ అయిందంటే 20-30 డీడీలు కూడా చేస్తాయి. అర్థమవుతుందా? అంటే ఒక ర్యాంక్ 1 హెచ్వరుకి బాధ్యత ఇస్తాము. ఆయనకు ఒక రెస్పాన్సిబుల్ లెగ్ అని ఇచ్చేసి, బాబు నువ్వు వెళ్ళి ఒక 5 డేటా ఫామ్స్ లేదా 1-2 డీడీస్ 5 డేటా ఫామ్స్ లో 2-3 డీడీలు రావాలి. అంటే డైలీ ప్లాన్కి వెళ్ళి 5 ప్లాన్స్ కంప్లీటెడ్, 10 ప్లాన్స్ కంప్లీటెడ్ ఫోటోలు పెడతాం, లేదా గ్రూప్ లో మెసేజ్ పెడతాం కాదు. దాంట్లో సైన్అప్స్ అండ్ డీడీస్ ఉండాలి. సాయంత్రం రిపోర్ట్ కి పక్కాగా సాయంత్రం రిపోర్ట్ పంపించేటప్పుడు, ఒక ర్యాంక్ 1 హెచ్వరకు రిపోర్ట్ పంపించేటప్పుడు 1 సైన్అప్ అమౌంట్, ఆ సైన్అప్ అమౌంట్ ఇమీడియట్ గా వాళ్ళ అప్లైన్కి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో అప్లైన్కి పంపించాలి. అక్కడ నుంచి డైరెక్ట్ ఫోన్ పే కొట్టేసేయాలా, ఫోటో ఆ డేటా ఫామ్ ఫోటో తీసి పంపించాలి. అలా రోజుకు ఒక డేటా ఫామ్ ఫిలప్ చేసి పంపించవచ్చు. 30 రోజులు 30 డేటా ఫామ్స్ ఎవరైతే ఫిలప్ చేస్తారో వాళ్ళ ఏరియాలో డైరెక్ట్ గా వెన్యూ హాల్ నేను ఏర్పాటు చేస్తాను. 30 డేటా ఫామ్స్ ఏ ఏరియాలో, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఏలూరు 30 డేటా ఫామ్స్ నేను ఇవాళ రేపేస్తా డేటా ఫామ్స్ వాళ్ళకి, ఏలూరు వాళ్ళకి 30 డేటా ఫామ్స్ ఏర్పాటు చేస్తే అక్కడ వెన్యూ హాల్ డైరెక్ట్ గా నేనే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, నేనే రన్ చేస్తాను. సత్తెనపల్లి 30 డేటా ఫామ్స్ ఫిల్అప్ చేస్తే నేనే అక్కడ వెన్యూ హాల్ పెడతాను. రెండోది గుంటూరులో ఎలా పెట్టారో అలా పెడతా. ప్రతిపాడు 30 డేటా ఫామ్స్ ఫిల్అప్ చేస్తే నేను అక్కడ వెన్యూ హాల్ పెడతాను, నేనే వెన్యూ హాల్ రన్ చేస్తాను. అక్కడ అంటే ఒక వెన్యూ హాల్ గవర్నమెంట్ అక్కడ కాదు, మిగతా 3 చోట్ల 4 వెన్యూ హాల్స్ నేనే రన్ చేస్తాను. 4 వెన్యూ హాల్స్ బాధ్యత నేనే తీసుకుంటాను. 4 చోట్ల వెన్యూస్ జరిగే విధంగా సండే వెన్యూస్, ఫ్రైడే ట్రైనింగ్స్ అండ్ కోర్ ట్రైనింగ్స్ కూడా, ఆ ఏరియాలో కోర్ ట్రైనింగ్స్ కూడా నేనే ఆర్గనైజ్ చేస్తాను. ఎవరు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఎవరి టీం అక్కడే వచ్చేటట్టు కూడా చేస్తాను. సేమ్ అదే మాదిరిగా ఇప్పుడు గ్యారా శ్రీనివాసరావు ఉన్నాడు, మంగళగిరిలో ఒక వెన్యూ ఏర్పాటు చేస్తాడు. మాచర్ల నుంచి 30 డేటా ఫామ్స్ వస్తే 30 అంటే 15 డీడీలు మినిమం, 30 ఇంకో 15 డేటా ఫామ్స్ వస్తే మాచర్లో కూడా వెన్యూ హాల్ ఖచ్చితంగా ఏర్పాటు చేపిస్తాం గ్యారా శ్రీనివాసరావు రెస్పాన్సిబిలిటీతో. ఆడికి అక్కడ ఖచ్చితంగా ట్రైనింగ్స్ పర్పస్ స్వామిదాస్ గారు వస్తారు, నేను వస్తాను, నరేష్ మౌజ్ కూడా వస్తాడు. మంగళగిరిలో వెన్యూ హాల్ ప్లస్ మాచర్లో వెన్యూ హాల్ రెండు ఆయనే చూస్తాడు. అలానే ఖమ్మంలో వెన్యూ హాల్, ఇల్లందులో వెన్యూ హాల్ రెండు స్వామిదాస్ గారు చూస్తాడు. అక్కడ నుంచి 30 డేటా ఫామ్స్ రావాలి, ఇక్కడ నుంచి 30 రావాలి, మినిమం 15 రావాలి. అలా ప్రతి ఏరియాలో కూడా రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు లీనా మేడం పలమనేరులో అండ్ బెంగళూరులో లీనా మేడం చూస్తారు. ఎవరైనా కోరలు అయితే ఆ ఏరియాలో ఆ కోరలు అయిన వ్యక్తికి ఆ రెస్పాన్సిబిలిటీ ఇస్తాం. అది కూడా వాళ్ళ ఇన్కమ్ లెక్క రెస్పాన్సిబిలిటీ ఇస్తాం. కోరలు అయినా కూడా వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ ఇన్కమ్ లెక్క రెస్పాన్సిబిలిటీ చేసేసి అక్కడ వెన్యూ హాల్కి బాధ్యతలు అక్కడ చెప్తాం. అప్ టు కోరల్ దాకా మాత్రం ఆ పైన అప్లైన్ ఎవరైతే కోరల్ అనే ఉన్నారో, కోరల్, టోపాస్, ఎమరాల్డ్, రూబీ, ఓపల్, డైమండ్ మా దాకా మేమే తీసుకుంటాం. సో ఈ బ్రాంజ్ లెవెల్లో ఇప్పటి వరకు బాధ్యతలు ఇవ్వలేదు, ఇప్పుడు బాధ్యతలు ఇస్తున్నాం. వాళ్ళ పని ఏంటంటే ఎవ్రీ వీక్ మినిమం 5 సైన్అప్స్, మినిమం 1 or 2 days. ఏమీ లేకుండా మాత్రం చేతులు ఒప్పుకుంటే మాత్రం ఆ వారం ఉండదు, ఉంటే మాత్రం ఒప్పుకోం. రోజంతా ప్లాన్స్కి వెళ్ళి ఒక సైన్అప్ కూడా చేయలేదు, ఒక డీటీ కూడా చేయలేదంటే ఆ వ్యక్తి పని చేసినట్ట, టైం పాస్ చేసినట్ట? చెప్పండి, పని చేసినట్ట, టైం పాస్ చేసినట్ట? టైం పాస్ చేసినట్టు మోహన్. సో ర్యాంక్ 1 అండే వాళ్ళందరికీ ఇక నుంచి మీరు రాసి పెట్టుకుని మీరు డైమండ్ అయినట్టే. ఎందుకంటే ర్యాంక్ 1 కాడ నుంచి అంతా ప్రాసెస్ చేస్తాం. ర్యాంక్ 1 వాళ్ళు ఇది ఫాలో కాలేమంటే నో ప్రాబ్లం, ర్యాంక్ 1 లోనే పోతారు. పోయేవాడు గోల్డ్ దాకా వచ్చి పోయే బదులు ముందుగానే పోతాడు. ఇది మేము ఫాలో కాలేము, మా వల్ల కాదు, మేము శాత కాదు, మేము చేయలేమంటే వెళ్ళిపోండి, అదే కూలి పని చేసుకోవచ్చు. ఓకేనా? మీరు అదే కూలి పని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో ఈ విధంగా ప్రతి ఏరియాలో వెన్యూ హాల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి ఏరియాలో, ప్రతి 30 కిలోమీటర్ల ఏరియాలో ఒక వెన్యూ హాల్. రేపల్లి మళ్ళీ స్టార్ట్ అయింది, చెరుకుపల్లి స్టార్ట్ అయింది, విజయవాడ మళ్ళీ స్టార్ట్ అయింది, చిలకపేట స్టార్ట్ అయింది, నర్సరాపేట స్టార్ట్ అయింది. నా సరౌండింగ్ మొత్తం గుంటూరు జిల్లాలో ఎన్ని టౌన్స్ ఉన్నాయో, కృష్ణా, గుంటూరు, ఈ ప్రకాశం, ఈ 3 జిల్లాల్లో నేను ఫస్ట్ అంటే ఎక్కువగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఏరియాలో 10 నుంచి
15 వెన్యూ హాల్స్ ఇక్కడ ఏర్పడతాం ఈ జనవరికి. అండ్ అలానే తెలంగాణ ఖమ్మంలో అంటే పలమనేరు బెంగళూరులో ఆడ నుంచి కూడా కొన్ని వెన్యూ హాల్స్ ఉంటాయి. సో నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, టైగర్స్ కొంచెం మ్యూట్లో పెట్టుకుని కొంతమంది అడ్మిట్ వస్తుంది. 10 నుంచి 10 వెన్యూ 10 నుంచి 15 వెన్యూ హాల్స్ జనవరి కల్లా ఎస్టాబ్లిష్ చేస్తాం. జనవరికే అర్థమవుతుంది టైగర్స్. మళ్ళీ ఈసారి వెన్యూ హాల్ మీకు ఇవ్వట్ల బాధ్యతలు, మీకు ఇచ్చి మిమ్మల్ని రన్ చేయమంటలా. ఎవరైతే ఒక వ్యక్తి గోల్డ్ అయ్యాడో ఆ వ్యక్తి ఇక రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తే ఆ వెన్యూ హాల్ రెస్పాన్సిబిలిటీ పైన అప్లై మేమే చూస్తాం. కాకపోతే వర్క్ టార్గెట్ ఇస్తాం, వర్క్ టార్గెట్ ఖచ్చితంగా ఇస్తాం. అర్థమవుతుందండి. ఆ టార్గెట్ మాత్రం ఫినిష్ అవ్వాలి. ఒకవేళ అది ఫినిష్ చేయలేకపోతే ఆ గోల్డ్ లీడర్ మాత్రం మనీ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ టార్గెట్ మాకెవరు పని చేయట్లేదు గురించి, మాకెవరు డేటా ఫామ్స్ ఫిల్అప్ చేయట్లేదు గురించి అంటే అవ్వదు. అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీ గోల్డ్ లీడర్ బాధ్యత. ఓకే, సో ఈ విధంగా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతుంది. ముందు ర్యాంక్ 1 అబోవ్ వాళ్ళకి బాధ్యతలు చెప్తున్నాను. 5 డేటా ఫామ్స్, 5 ఒకటి 2 క్లోజ్ చేయాలి ఆ వారంలో చెక్ తీసుకోవాలి అతను. అది మెయిన్ టార్గెట్. క్లియర్? బ్రాంజ్ లీడర్ బాధ్యతలు అర్థమైందా? ఎస్ఆర్ నో? సో ఆ పైన బ్రాంజ్ లీడర్ పైన సిల్వర్ ఉంటాడు. ఆ సిల్వర్ కి అతను రెస్పాన్సిబుల్ లెక్క ఒకటి ఉంటుంది. ఒకవైపు ర్యాంక్ 1 ఉన్నాడంటే రెండో వైపు కూడా ర్యాంక్ 1 ఉంటాడో లేదు గ్యారెంటీ ఉండదు. లేకపోతే అతని రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు రెండో వైపు ర్యాంక్ 1 ఉన్నాడు అనుకోండి, అతనికి ఇన్కమ్ లెక్క అతనికి ఒక అప్ చెప్పేసి అతనికి ఒక పవర్ లెక్క తీసుకుంటాడు. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది. అర్థమవుతుందా? పైన వాళ్ళకి రెండు వైపులు ర్యాంక్ 1 వచ్చారు, ఇంకా మాకేం లేదు రెస్పాన్సిబిలిటీ అంటే కుదరదు. ఏదో ఒక వైపు కింద వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకుని అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయాలో క్లారిటీగా మేము చెప్తాం. అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, ఖచ్చితంగా వర్క్ చేయాలి. ఇదనమాట ప్రాసెస్. ఓకే, సిల్వర్ కూడా సో బాధ్యతలు. సో ఏషియా ట్రైనింగ్స్ సండే వెన్యూస్ లో మీకు కూడా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఇస్తాం. ఆ వెన్యూలో ఏషియా ట్రైనింగ్స్ లో మీరు వచ్చి చెప్తారు. ఏషియా ట్రైనింగ్ లో డ్రీమ్ గురించి చెప్తారు, లిస్ట్ గురించి చెప్తారు. అక్కడ మెయిన్ అప్లయన్స్ ఉంటారు కదా, మీతో కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారు. సిల్వర్ నుంచి ఏషియా ట్రైనింగ్ చెప్పడం మొదలు పెడతారు. ఓకే, సో సిల్వర్ లెవెల్లో ఏషియా ట్రైనింగ్స్ ఇవ్వడం మొదలు పెడతారు. రెడీనా? ఎస్ఆర్ నో? నెక్స్ట్ ప్లాటినం లెవెల్కి వచ్చేదాకే సిల్వర్ లెవెల్లో మీరు ఇంకా అచీవ్మెంట్ చేయాల్సింది అంటే బైక్. మీ దగ్గర బైక్ లేదా బైక్ కొనాలి, స్కూటీ లేదా స్కూటీ కొనాలి. సో ఫీల్డ్ వర్క్ వెళ్ళడానికి బైక్ స్కూటీలు చాలా ఇంపార్టెంట్. అవి కొనాలి, అవి అచీవ్మెంట్ చేయాలి సిల్వర్కి. బ్రాంజ్కి ఎట్లయితే ల్యాప్టాప్ ఉందో సిల్వర్కి ఆ రెండు కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ప్లాటినం అయిపోయామంటే ప్లాటినంకి ఇక్కడ నా టాప్ లిస్ట్లోకి వచ్చేస్తారు. ప్లాటినం లెవెల్కి ప్లాటినం అబోవ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ప్లాటినం అండ్ అబోవ్ ఒక రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్లాటినంకి ఒక ఇండివిజువల్గా ఒక ఏరియాకి వెళ్ళి ఏషియా ట్రైనింగ్ చేయొచ్చు, ఒక ఏరియాకి వెళ్ళి టీంని క్రియేట్ చేయొచ్చు. అలా ప్లాటినం లీడర్కి మోర్ అంటే అతనికి రెస్పెక్ట్ ఎక్కువ దొరుకుతుంది. పెద్ద పెద్ద ఫంక్షన్లో కూడా మన దగ్గర జరిగే సెంట్రల్ లెవెల్ ఫంక్షన్ ప్లాటినం లీడర్స్ని స్టేజ్ మీకు ఇన్వైట్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్లాటినంకి మంచిగా క్లియర్. సో నెక్స్ట్ ప్లాటినం తర్వాత గోల్డ్. ప్లాటినం ద్వారా ర్యాంక్ 3 ద్వారా వచ్చే ఇన్కమ్తో మీరు ఏమన్నా పర్సనల్గా ఇంకేమన్నా ఉంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏ అచీవ్మెంట్ నేనేది మాట్లాడతలేదు. ఆ అమౌంట్ మీ పర్సనల్, మీ ఇష్టం. నెక్స్ట్ ర్యాంక్ 4 అయిపోయారు, గోల్డ్ అయిపోయాక సో 100% కార్ బుకింగ్ చేయాలి. గోల్డ్కే కార్ బుకింగ్. గోల్డ్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ కార్ బుకింగ్ కంపల్సరీ చేయాలి. ఆ తర్వాత ఆ కార్ బుకింగ్ వీడియోతో చెప్పాలి, నేను పెరల్ లెవెల్లో కార్ తీసుకుంటాను లేకపోతే కోరల్లో, మీ ఇష్టం. మీరు ఏ లెవెల్లో తీసుకోవాలో మీ చాయిస్. బట్ గోల్డ్ కార్ నుంచి కంపల్సరీగా రెస్పాన్సిబిలిటీ అనేది ఇచ్చేసి అతని మీద డైలీ కాన్సన్ట్రేషన్ పైన నరేష్ మావజీ కావచ్చు, నేను కావచ్చు, కంటిన్యూగా ఎవ్రీడే కమ్యూనికేషన్లో ఉంటాం గోల్డ్ లీడర్ నుంచి. సో పక్కాగా గోల్డ్ నుంచి ఫాస్ట్గా పెరల్ అయిపోతాం. పెరల్ లెవెల్లో పక్కాగా యాపిల్ ల్యాప్టాప్ ఆర్ యాపిల్ మొబైల్ ఏదైనా అచీవ్మెంట్ చేయాలి పెరల్ లెవెల్లో. యాపిల్ మొబైల్ ఆర్ యాపిల్ ల్యాప్టాప్. సో కొంచెం అమౌంట్ కొంచెం మిగిలించుకోవాలి. సో ఎందుకంటే ర్యాంక్ 5 ఇన్కమ్ కొంచెం హోల్డ్ చేసుకుంటే నెక్స్ట్ ర్యాంక్ 6 అవుతూనే
కోరల్ లెవెల్లో కార్ అచీవ్మెంట్. వాళ్ళ వాళ్ళ ఏరియాలో వాళ్ళ కోరల్ ఫంక్షన్ జరుగుతుంది. అదే రోజు వాళ్ళ యొక్క కార్ డెలివరీ జరుగుతుంది. ఆ ముందు రోజే కార్ డెలివరీ జరుగుతుంది. ర్యాంక్ 6కి అతనికి కోరల్ అయిపోతాడు కదా. సో ఆటోమేటిక్ కార్ డెలివరీ అతనికి ఒక సిస్టమ్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఒక వేరే రెస్పాన్సిబిలిటీ ఇస్తాం. అది కూడా అతని యొక్క రెస్పాన్సిబుల్ లెగ్. 2 లెగ్లు చేసుకున్న వాళ్ళకి 2 లెగ్లు ఇస్తాము. ఒక లెగ్ మాత్రం చేసుకున్న వాళ్ళకి ఒక లెగ్ రెస్పాన్సిబిలిటీ ఇస్తాం. సో ఈ విధంగా కోరలకి గ్రాండ్గా వాళ్ళ ఏరియాలో సెలబ్రేషన్ జరుగుతాయి. నెక్స్ట్ టోపాస్. ఇక టోపాస్ ఏంటంటే సో టీం మొత్తంలో అతనికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ కావచ్చు, మొత్తంలో కావచ్చు, ఈ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది లేదా వాళ్ళ బాధ్యత. టోపాస్ గారి నుంచి కో ట్రైనింగ్లు ఇవ్వడం మొదలు పెట్టాలి. కో ట్రైనింగ్స్ ఆ ఏరియాలో వెన్యూ హాల్స్ ఉంటాయి కదా. ఒక నెలలో 2 కో ట్రైనింగ్ జరగాలి. ఒక కో ట్రైనింగ్ టోపాజ్ లీడర్ చెప్తాడు. ఇంకొక కో ట్రైనింగ్ పైనుంచి అప్లైని పిలిపించుకుంటాడు. ఉదాహరణకి ఇప్పుడు మల్లికార్జున సార్ ఉన్నాడు, వెన్యూ హాల్ ఓపెన్ చేశాడు, ఇవి రేపు ఓపెనింగ్. ఇప్పుడు అక్కడికి కో ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఆయన టోపాజ్ అయ్యేదాకా పైన అప్లైన్స్ వస్తారు. టోపాజ్ అయ్యాడంటే ఆయన ఒక కో ట్రైనింగ్ ఇస్తాడు. ఆ పైన అప్లైన్ ఒక నెలలో పిలిపించుకుంటాడు. ఒకవేళ అవ్వలేదంటే అతను టోపాజ్ అవ్వలేదంటే 14 అప్లైనే వస్తారు 2 వారాల్లో. ఇప్పుడు గైరా శ్రీనివాసరావు ఉన్నాడు, ఆయన టోపాజ్ అయిపోయాడు. ఒక నెలలో ఆయన కో ట్రైనింగ్ ఇస్తాడు. ఒక నెలలో పైన అప్లైన్ పిలుచుకుంటాడు. లేదా మేడం టోపాజ్ అయిపోయింది, ఒక నెలలో ఆమె కో ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళ ఏరియాలో, ఒక నెలలో మేము ఇస్తాం కో ట్రైనింగ్ పైన అప్లైన్స్లో. సంజయ్ మేడం కావచ్చు, నేను కావచ్చు, అట్లా అలా శ్రీనివాస్ గారికి, స్వామిదాస్ గారు వచ్చి, నేను కావచ్చు, నరేష్. ఈ విధంగా కో ట్రైనింగ్స్ ఉంటాయి. టోపాజ్ అండ్ వాళ్ళు టోపాజ్ అయిన కాడి నుంచి కో ట్రైనింగ్ ఇవ్వడం పక్కాగా కో ట్రైనింగ్స్ ఇవ్వాలి. సో పెరల్ అండ్ అబోవ్ వాళ్ళు వీళ్ళందరూ గ్రూప్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ అండ్ పర్సనల్ కౌన్సిలింగ్స్, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా చేయాలి. పెరల్ అండ్ అబోవ్. పెరల్ ముందు ఈ గ్రూప్ మీటింగ్లు, హోమ్ మీటింగ్లు ఈ లోపు మీరు చేసిన మీకు ఏదో ఆ టైంలో మాటలు వింటారే కానీ దానివల్ల మీకు రిజల్ట్ రాదు. చాలా మంది ప్రెషర్స్, బ్రాంజ్, సిల్వర్లు, ప్లాటినంలు, గోల్డ్లు, పలానా గ్రూప్ మీటింగ్ అయిపోయింది, పలానా హోమ్ మీటింగ్ అయిపోయింది, ఈ పనులు చెప్తున్నారు, ఈ మెసేజ్లు పెడుతున్నారు. ఆ పనులు చేయడానికి వేరే వాళ్ళు ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, హోంగార్డ్ డ్యూటీ హోంగార్డ్దే, కానిస్టేబుల్ డ్యూటీ కానిస్టేబుల్దే, ఏఎస్ఐ డ్యూటీ ఏఎస్ఐఏ, ఎస్ఐ డ్యూటీ ఎస్ఐఏ, సిఐ డ్యూటీ సిఐనే. అర్థం వస్తుంటాయి కదా. హోంగార్డ్ వెళ్ళి ఎస్ఐ లాగా చేస్తే, కానిస్టేబుల్ వెళ్ళి సిఐ లాగా చేస్తే చెప్పండి. దీన్నే ప్రోటోకాల్ అంటారు. అర్థమవుతుందా? ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తే మంచిగా ఉంటుంది, అప్పుడే రిజల్ట్ వచ్చింది. మనం ప్లాన్లు చెప్పాలి, గోల్డ్ వరకు ప్లాన్లు చెప్పాలి, ఫాలోఅప్ చేయాలి, డీడీలకు వచ్చాలి. నీకు మంచిగా గ్రూప్ మీటింగ్ పెట్టాలి సరదా ఉందనుకో, తరలైపో. అప్పుడు ఏ ఏరియాలో గ్రూప్ మీటింగ్ పెట్టాలో, ఏం పెట్టాలో పైన అప్లైన్ అడుగు చెప్పు, దాని తగ్గట్టుకు వెళ్ళు. ప్లాన్లకు వెళ్ళకుండా, ఫాలోఅప్ చేయకుండా, డీడీలు రాకుండా, వారం అంతా ఒక డీడీ లేదు, ఇక్కడ ఒక గ్రూప్ మీటింగ్, అక్కడ ఒక గ్రూప్ మీటింగ్. ఏం చేస్తున్నావు గ్రూప్ మీటింగ్ పెట్టి నువ్వు? ఏమన్నా ఉందా? కనీసం వారం అంతా కష్టపడి ఒక డీడీ కూడా క్లోజ్ చేయనప్పుడు నీకు గ్రూప్ మీటింగ్ పెట్టుకుంటానికి నీ దగ్గర ఏముంది అక్కడ విషయం? గ్రూప్ మీటింగ్ పెట్టాలంటే పైన అప్లైనర్లో సీనియర్ అప్లైన్స్ ఎవరో ఒకరు ఉండాలి. ఏముంది మన దగ్గర సక్సెస్? వారం వారం చెక్ ఉందా? ఏం చూపిస్తున్నావు అక్కడ గ్రూప్ మీటింగ్ పెట్టి? కనీసం నీ ఐడి ఓపెన్ చేసి చూపించగలుగుతున్నావా? ఇదిగో నాకు ఇంత డబ్బులు వస్తాయని చూపించగల సత్తా నీ దగ్గర ఉందా? అంత కెపాసిటీ ఉందా? నీ ఐడి ఓపెన్ చేసి నా డబ్బులు అని చెప్పుకునే సత్తా లేనప్పుడు ఏం పెట్టుకొని ఏం నేర్పిస్తారు టీంకి? టీము మోటివేట్ అవ్వరండి, మన సక్సెస్తో మోటివేట్ అవుతారు. మన సక్సెస్ అయితే మోటివేషన్ అవుతారు. సక్సెస్ కాకుండా ఉత్తమాటలు, ఉత్తమైలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తల పెట్టబోయి పద్యాలు ఉన్నాయి. ఉత్త మాటలు పనికిరావు మనకి ఈ బిజినెస్లో. మోటివేషనల్ పనికిరావు. మోటివేషన్ కన్నా ఏం కావాలంటే పని కావాలి. ఎవ్రీ వీక్ చెక్ తీసుకోవాలి. చెక్ తీసుకున్నవాడే ఈ బిజినెస్లో నిలబడతాడు. చెక్ తీసుకున్నవాడే ఈ బిజినెస్లో రియల్ ఇన్స్పైర్ అవుతాడు.
నువ్వు మోటివేషన్ చేయడం కంటే ఇన్స్పైర్ చేయి. మోటివేషన్ చేయడం, ఇన్స్పైర్ చేయడం ఏంటి తేడా చెప్పండి సార్? ఎవరైనా చెప్పచ్చు. మోటివేషన్ చేయడం, ఇన్స్పైర్ చేయడం రెండింటి తేడా ఏంటి? చెప్పండి సార్. యశ్వంత్ సార్. మామూలుగా అది కరెక్ట్ చెప్పాలంటే మోర్జీ మోటివేషన్ చేయాలంటే అది ఉపన్యాసాలు ఇవ్వటం, జస్ట్ మనీ ఇలాగ ఉపన్యాసాలు ఇవ్వటం మోర్జీ. అట్లా కాకుండా ఇంకోటి చెప్పాలంటే నేను సక్సెస్ అయింది చూపించడం. రైట్, సూపర్. సో మోటివేషన్ చేయడం అంటే మనము ఒక వ్యక్తికి బలవంతంగా నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలని మనం చెప్తూ ఉంటాము. వాళ్ళు మోటివేషన్ కొంతమంది అవుతారు, కొంతమంది అవ్వరు. నాకు తెలిసి సేమ్ షాప్ లో ఎక్కువ మంది మోటివేషన్ అవ్వరు. ఎందుకంటే ఎవడో చెప్తే ఎవడు మారడు. బట్ ఒక ఇన్స్పిరేషన్ ద్వారానే అవుతాడు. ఇన్స్పైర్ అంటే అసలు వాళ్ళు ఎవరు కలం మాట్లాడడం, బట్ వాళ్ళు మన వల్ల ప్రభావం పొందుతారు. ప్రభావం పొంది వాళ్ళు మన కాడికి వచ్చేసి, ఇప్పుడు నా కాడికి రోజుకి కనీసం ఒక 2-3 ఫోన్లు చేసుకొచ్చి నా దగ్గర జాయిన్ అవుతుంటారు. నిన్న కూడా ఒక పర్సన్ ఫోన్ చేసుకొచ్చాడు. ఎక్కడి నుంచి? చెరుకుపల్లి నుంచి. వేరే టీంలో సిల్వర్ లీడర్ అంట. చేసి, గురూజీ మీ దగ్గర నేను జాయిన్ అవుతాను, నేను ఎయిమ్స్ లో జాబ్ చేస్తున్నాను, ఇదిగో సో ఇది మీకు నేను తర్వాత మీకు పంపిస్తాను, వినండి, మీకు అర్థమైంది. ఇలా నాకు రోజుకి బొచ్చుడు కాల్స్ వస్తూ ఉంటాయి. కనీసం 3-4 కాల్స్ రాకుండా ఉంటాయి. నేను వేరే టీం వాళ్ళు తీసుకోవాలంటే ఇగో వెంకటసాగర్ సార్ లాగా, లేకపోతే ఉపేంద్ర సార్ లాగా, హనుమాన్ సార్ లాగా చాలా మంది ఇప్పుడు నా టీంలో వేరే వేరే చోట చేరిన వాళ్ళు వచ్చారు కదా. ఇలా ఈ పాటికి ఎప్పుడో నేను డైమండ్ 2022లో డైమండ్ అయ్యేవాడు. అర్థమైందా? సిల్వర్లు, గోల్డ్, ప్లాటినం, పెరల్లో, కొంతమంది కోరల్లో, కొంతమంది కోరల్లో 7 ఏళ్ళు అయింది వాళ్ళు జాయిన్ అయ్యి కోరల్ లీడర్స్ వచ్చారు నాకు అక్కడికి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. అర్థమవుతుంటే కదా వాళ్ళు, నేను ఫోన్లో సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని నా కాడికి వచ్చేస్తున్నారు ఫోన్లు చేసి. వచ్చేదాకా నాకు వేరే టీంలో చేరినట్టు చెప్పట్లా. మీ వీడియోలు చూసాను గురూజీ. గురూజీ కాదు సార్ అంటున్నారు. గురూజీ అంటే కూడా కనిపెడతాను. మీ వీడియోలు చూసాను సార్, ఎలా ఉంది బిజినెస్ బాగుందా. వచ్చిన తర్వాత వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ ప్రాసెస్ చూసినాక ఆహా వీళ్ళు వేరే టీమా వద్దు. అర్థవుతుందా? దీన్ని ఏమంటారంటే ఇన్స్పిరేషన్ అంటారు. అంటే వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు నన్ను చూసి, ఇన్స్పైర్ అయ్యి వస్తున్నారు. మోటివేషన్ అంటే నేను మిమ్మల్ని జాతర చూసావా, దీన్నే మోటివేషన్ అంటారు. అర్థవుతుందా? ఈ మోటివేషన్ తో ఎవరు మారరు. ఎవరు ఎలా మారుతారు? మనుషులు ఎలా మారుతారు ఇన్స్పైర్ వాళ్ళకి ఇన్స్పైర్ అవ్వాలి. ఇన్స్పిరేషన్ అవ్వాలంటే ఏం చేయాలి? అన్నిట్లో మన చెక్ ఉండాలి. అన్నిట్లో ఫస్ట్ మన దగ్గర చెక్ ఉండాలి, మన దగ్గర అచీవ్మెంట్స్ ఉండాలి. complete. ఈ లేకపోతే మనల్ని ఎవరు, మెయిన్ గా ఒక అప్లైన్ నోట్ లో మన పేరు మంచిగా పలకాలి. Yes. ఇప్పుడు చాలా మంది నన్ను ఎందుకు మోటివేషన్ అయ్యి వస్తారంటే, నా 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 గురించి సోమశేఖర్ మావజీ అక్కడ జూమ్ లో పెడితే అక్కడ జూమ్ లో చెప్తున్నాడు, అభిషేక్ గురించి నా గురించి అక్కడ పెడితే అక్కడ జూమ్ లో చెప్తున్నాడు, పెద్దిరి శ్రీనివాస్ గురించి చెప్తున్నాడు. అర్థమవుతుంటాయి కదా? అంటే నా గురించి డిస్కషన్ జరుగుతుంది వేరు వేరు చోట్ల. అక్కడ గారా చిన్నారావు అనేవాడు తెలిసిపోతున్నాడు, యూట్యూబ్ లో కనిపిస్తున్నాడు. ఓకే, ఇతని దగ్గర బాగా నడుస్తుంటుంది, గురూజీ వాళ్ళు బాగా చెప్తున్నారు అని ఆ విధంగా వచ్చేస్తున్నారు. సో కాబట్టి మీ గురించి 10 మంది చెప్పితే అప్పుడు మీ పేరు కూడా, మీ గురించి కూడా వెళ్ళిపోతా ఉంటుంది ప్రాసెస్. క్లియర్? సో ఈ విధంగా టోపాజ్ లీడర్ కో ట్రైనింగ్స్ ఇవ్వడం మొదలు పెట్టాలి. సో ఎమరాల్డ్కి వచ్చేసామంటే 100% ఇక మీ టీంలో ఇవన్నీ జరుగుతుంది లేదా పక్కగా ఒక లీడర్షిప్ బాధ్యతలు కోచ్గా వెళ్ళిపోవాలి. సో ఒక రూబీ అయిపోవాలి, ఓపల్ అయిపోవాలి, డైమండ్ అయిపోవాలి. సో ఎమరాల్డ్కి హౌస్ బుకింగ్ జరిగిపోవాలి, రూబీకి ఓపల్కి హౌస్ డెలివరీ అయిపోవాలి, సో డైమండ్కి ఇవన్నీ చెప్పుకోవాలి. ఇదనమాట ప్రాసెస్. చేయడానికి రెడీనా? ఎస్ ఆర్ నో? సో ఇదనమాట నేను చెప్పాలనుకున్న విషయాలు. సో 7:15కి నేను జూమ్ క్లోజ్ చేయబోతున్నాను. సో ఇక నుంచి ఇదే జరుగుతుంది. సో పక్కాగా ఈ ఫాలో అవుదాము. డేటా ఫార్మ్స్ రేపు అయితే ఇవ్వబోతున్నాను. రేపు కోర్ ట్రైనింగ్ మైండ్ ఓపెన్ అయిపోయింది అనమాట మనుషులకి. సో కంగ్రాచులేషన్, ప్రతి ఏరియాలో కూడా కోర్ ట్రైనింగ్ జరుగుతాయి. ఓకేనా? సో 2 months కి 3 months కి ఫంక్షన్స్ జరుగుతాయి, అది కూడా తక్కువ కాంట్రిబ్యూషన్తో. సో బట్ ఎవ్రీ ఏరియాలో మాత్రం
ఎవ్రీ మంత్ ఖచ్చితంగా 1 కోటి రేణుగుంది, కొన్ని ఏరియాలో 2 కోట్ల రేణుగులు జరుగుతాయి. ఇదన్నమాట జరుగుతుంది. సో థ్యాంక్ యూ. ఇవన్నీ ఫాలో అవుతూ ఖచ్చితంగా అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రానున్న 2 years లో 3 years లో డైమండ్స్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతతో నా మాటలు ముగిస్తాను. అందరికీ ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో ఆల్ ది బెస్ట్ ఐ గెస్. గాడ్ బ్లెస్ యూ.